నూతన దంపతులకి నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ పెళ్లికి ముందు పడ్డటువంటి మన పూజారి నాకేమనిపిస్తున్నదంటే నేను తమిళనాడుకు వచ్చినట్టు, పెరియారు మన ముందు తిరుగుతున్నట్టు, పెళ్లి చేసుకున్నట్టు, తాలి పొట్టు తెలుసుకున్నట్టు అదంతా అనిపిస్తున్నది. మన అప్కమింగ్ పెరియార్ డాక్టర్ బైరి నరేష్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్న డైనమిక్ లీడర్లు అన్న స్కైలాబ్ గారికి, నా మిత్రుడు రాచకొండ రమేష్, రాకేష్, అట్లాగే వేలారే ప్రసాద్, చెల్లెళ్ళు మా సుజాత, జ్యోతి, అందరికీ కూడా పేరు పేరున, అనుష, అందరికి కూడా పేరు పేరున తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంతమంది సాక్షులు ఉన్నారు. వాస్తవానికి ఈ పెళ్లికి ఇంతమంది సాక్షులు ఉండడం అనేది చాలా సర్ప్రైజింగ్ విషయం. అయితే నేను గణేష్కి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినంత ఈజీ కాదు పెళ్ళైన తర్వాత కూడా నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం. పెళ్లికి ముందు ఏమనుకుంటాడంటే, డార్లింగ్ నువ్వు లేకుంటే నేను లేను, నేను లేకుంటే నువ్వు లేవు అనుకుంటారట. పెళ్ళైనాక నీ అమ్మ నువ్వన్నా ఉండాలి, అలా ఇట్లా లేకుంటే నేనన్నా ఉండాలి. పెళ్లి కాకముందు ఒకరి మాట ఒకరు వింటారట, పెళ్ళైన తర్వాత వీళ్ళ పంచాదులు ఇళ్ళ పక్కోళ్ళు వింటుంటారట. సో కాబట్టి నేను గణేష్కి, అనూషకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చాలా సాహసోపేతమైనటువంటి ప్రయాణం ఇది. మీరు ఇవాళ ఏం చేసిర్రంటే ఒక రాజ్యాంగాన్ని బద్దలు కొట్టిర్రు. అది మనువాద రాజ్యాంగం. ఇవాళ మీరు ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టిర్రు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. మా రాకేష్ చెప్పిండు కదా, కరోనా వస్తే దానికి ఒక వ్యాక్సిన్ కనిపెట్టిర్రు. కుల నిర్మూలనకి ఒక వ్యాక్సిన్ ఏంటంటే కులాంతర వివాహాలే. కులాంతర వివాహాలు చేయడమే దానికి ఒక వ్యాక్సిన్. మనలో చాలామంది ఏమనుకుంటున్నారు అని చెప్పేసి అంటే, ఈ కులము రోజు రోజుకి కన్స్ట్రక్ట్ అవుతున్నది. మీరు చూడండి, స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి, వాట్సాప్లు వచ్చినాయి. వాట్సాప్లో గ్రూపులు చూడండి, ప్రతి ఒక్కరికి కులం పేరుతో ఒక గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మతం పేరుతో ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూపులలో వాడి కొట్టుకుంటున్నారు. నేను వాట్సాప్ స్ట్రీట్స్ అనే కథ రాసిన, మీరు చదవండి దయచేసి. కథ పేరే వాట్సాప్ స్ట్రీట్స్, అంటే వాట్సాప్ వీధులు అని. అవి కులం వీధులు. ఇవాళ కార్తీక వన భోజనాలు జరుగుతున్నాయి కదా, అవి కుల భోజనాలు. కాబట్టి ఈ కులం కన్స్ట్రక్ట్ అయిపోతూ రోజు రోజుకి చాలా పటిష్టమైపోతున్నటువంటి దశలో మనం బతుకుతున్నాం. చాలా గమ్మత్తుగా ఇవాళ కులం ఎక్కడిది అని చాలామంది మాట్లాడుతుంటారు. కులం ఎక్కడ లేదు అని నేను అడుగుతున్నా. వాళ్ళు ఏమంటారు, కులం ఎక్కడున్నది ఇవాళ అని అడుగుతున్నారు. మనమేం అడగాలి ఎంఎన్ఎస్ సభ్యులుగా, కులం ఎక్కడ లేదు. నా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా పుస్తకం చదివిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా? యా, నరేష్ దగ్గర నుండి మొదలుపెట్టి ఆ చివరి దాకా ఉన్నారు, వేదాంత్ దాకా. అందులో మొదటి కథ వేరెవర్ యు గో అని ఉంటుంది. ఆ కథలో లాస్ట్ లైన్ వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా అని ఉంటుంది. వాస్తవానికి వోడాఫోన్ క్యాప్షన్ అది. ఏమని? వేరెవర్ యు గో అవర్ నెట్వర్క్ విల్ ఫాలోస్ అన్నాడు వాడు. మనం ఏమంటున్నాం? క్యాస్ట్ ఫాలోస్ అంటున్నాం. అయితే నేను ఆ కథ రాసినప్పుడు, అది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చినప్పుడు, వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా అని అంటే నాకు అమెరికన్ ఒక ఆమె ఫోన్ చేసింది, సార్ మీ కథ తప్పు అన్నదాన్ని. నేను ఆశ్చర్యపడ్డా, కథ ఎట్లా తప్పు అవుతుంది? ఎందుకు? మీరు ఏమన్నా అప్పర్ కాస్ట్ వల్ల మనకంటే డౌట్ వస్తుంది ఎవరినైనా. మన పని అది కదా బేసికల్లీ. మనం స్కాన్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎందుకు మేడం అని అడిగిన. ఆమె ఏమన్నదంటే, వేరెవర్ యు గో ది క్యాస్ట్ ఫాలోస్ ఇన్ ఇండియా కాదు, ఇండియన్స్ అనాలి మీరు, అమెరికాలో కూడా కులం ఉన్నది అని చెప్పేసింది ఆమె. ఐ వండర్డ్. అరే నిజం మేడం, కరెక్టే చెప్పిందంటే అమెరికాలో కూడా మీరు ఎయిర్పోర్ట్లో దిగగానే పస్నూర్ రవీందర్, వాట్ ఈజ్ పస్నూర్ రవీందర్ అడుగుతారు. నేను లెక్చరరు, నేను అనలిస్టు, నేను పోయిట్ రైటర్ అంటే కాదు, వాట్ ఈజ్ పస్నూర్ రవీందర్ అని రెండోసారి అడుగుతారు, మూడోసారి అడుగుతారు. అంటే దాని అర్థం ఏంటంటే పస్నూర్ రవీందర్కి తోక లేదా. వాళ్ళు అడుగుతున్నది పస్నూర్ రవీందర్కి తోక ఏది. పస్నూర్ రవీందర్ ఈజ్ ఏ రెడ్డి, పస్నూర్ రవీందర్ ఈజ్ ఏ రావ్,
పస్ను రవీంద్ర శాస్త్రి అయితేనే వాళ్ళు రెస్పెక్ట్ చేసేటటువంటి పని ఉన్నది. కాబట్టి కులం ఇంత పటిష్టంగా ఉన్నప్పుడు మన మధ్యలో ఇట్లా గణేష్లు అనూషలు వచ్చి పెళ్లి చేసుకోవడం అనేది ఇట్స్ ఏ సోషల్ రివల్యూషన్. ఇట్స్ ఏ సోషల్ రివల్యూషన్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే ఇట్స్ ఏ సోషల్ అగ్రిమెంట్ అన్నాడు, ఒక సామాజిక ఒప్పందం అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కులం ఎట్లా పోతుంది అని చెప్పినటువంటి వాట్లల్లో కులాంతర వివాహాల వల్ల కూడా కులం పోతుంది అనేటటువంటి మాట చెప్పాడు. ఇవాళ చూడండి, అనూష వాళ్ళ ఇంటి పేరు ఏం పేరు? పెరుమాళ్ళ. పెరుమాళ్ళ పేరు వింటే మీకు ఒకరు గుర్తు రావాలి, నాకు గుర్తొచ్చింది. హూ ఇస్ దట్ పెరుమాళ్ళ? ప్రణయ్ ఫ్రమ్ మిర్యాలగూడ. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నరికి చంపేయబడ్డాడు. అది పరువు హత్య కాదు, పరువు లేని హత్య. ఊ సాంబశివరావు చెప్పిండు, పరువు లేని హత్య అది. కానీ పేపర్లలో పరువు హత్య అని చెప్పేసి రాసుకున్నాం, మనం చూస్తున్నాం మనం. అంటే ఇవాళ ఎంత దారుణంగా కులం ఉన్నది. ఇంతకుముందు నేను చెప్పిన కదా, వాళ్ళేమో కులం ఎక్కడ ఉన్నది అంటున్నారు. నేను ఎప్పుడో టీవీ డిబేట్లో నన్ను కూర్చోబెట్టినప్పుడు అవతలైనా నన్ను చాలా డామినేట్ చేసి, రవీంద్ర అన్న నువ్వు చాలా బాగా మాట్లాడుతావు కానీ ఇలా కులం ఎక్కడదన్నా అన్నాడు. మీదేం కులమే అని అడిగిన. ఆయన ఏదో అప్పర్ కాదు చెప్పాడు. మీ బిడ్డలు ఇస్తారా అనే మావోనికని అడిగిన. మీ బిడ్డలు ఇస్తారే మావోనికని అడిగిన. అట్లెందుకు అంటావన్నా, నేను చాలా పెళ్ళిళ్ళు చేసిన అంటాడు. పెళ్ళిళ్ళు చేయాలంటే బయట నరేష్ చేయాలి, వందలు దాటడానికి. నేను కూడా చాలా పెళ్ళిళ్ళు చేసిన. అయితే బైర్ నరేష్ లాగా సక్సెస్ఫుల్ పెళ్ళిళ్ళు చేయలేదు. ఆ మధ్య ఒక పెళ్ళి చేసినాం, వాళ్ళిద్దరూ వేరువేరుగా జీవిస్తాను. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు పక్కనే గణేష్ పక్కన నిలబడ్డప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో నాకు చాలా బాధ అనిపించింది. వాళ్ళకి పెళ్లి చేసినాడు. ఏమైందిరా తమ్మి, ఎందుకు మీరు వేరు ఉంటానని అడిగిన. అంటే ఒకటే దెబ్బేసినాను అని అంటాడు వాడు. ప్రత్యామ్నాయాన్ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ 3000 ఏళ్ల మనువాద చరిత్రలో ఏం చెప్పిర్రు అయ్యా అని చెప్పేసి అంటే, వాళ్ళు చాలా పకడ్బందీగా స్త్రీలని బానిసలు చేశారు. కాబట్టి స్త్రీకి ఎక్కడ స్వాతంత్రం లేదు, ఎక్కడ జీవించే హక్కు లేదు. కానీ మనం ఎంఎన్ఎస్ ద్వారా ఏం చేస్తూ ఉన్నాం, అమ్మాయిలకి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి అనూషతోటి మొదటి దండ వేయించినాం. అక్కడ మనం సక్సెస్ అయినాం. అంటే మనం ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలి అనేది గణేషు అనూష అనుకోవాలి. ఏమనుకోవాలంటే, పెళ్ళి చేసుకున్న దాన్ని నిలబెట్టుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆదర్శవంతమైన జంటగా జీవించాలి. ఆ ఆదర్శవంతమైన జంటగా జీవించాలంటే చాలా ఓపిక కావాలి, చాలా విశాలమైనటువంటి మనస్తత్వం కావాలి, చాలా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈయన వేదికల మీద బాగా మాట్లాడుతున్నాడు, ఈయన ఇంటికాడ కూడా ఇంతే గొప్పగా ఉంటాడని మీరు అనుకుంటారు. బైరి నరేష్ గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే చెల్లె సుజాత ఉన్నది, వాళ్ళు ఎప్పుడు కలిసే తిరుగుతున్నారు. వాళ్ళిద్దరు పిల్లలు కూడా. వాడు చిన్నోడు నా దగ్గరకు వచ్చి, పెద్దనాయన నువ్వు మా డాడీ మీద దాడి జరిగినప్పుడు ఏం చేసినావో చెప్పని అడిగింది నన్ను వాడు ఇంటర్వ్యూలో. అసలు పోలీస్ స్టేషన్లో కస్టడీలో కూడా అట్లా అడగరు నాకు తెలిసి. ఆ రోజు నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన. సో అంటే ఒక మనిషి యొక్క ప్రజాస్వామికత అనేది కేవలం వేదికల మీదనో నలుగుట్లోనో మనం నటించేదాన్ని బట్టి కాదు, వాడు ఇంట్లో ఎంత ప్రజాస్వామికంగా ఉంటాడు అనేదే లెక్క. మన గణేష్ ఏం చేయాలి అంటే, మన గణేషు గిన్నెలు కడగాలి, మన గణేషు అంట్లు దుమాలి, మన గణేషు బట్టలు ఉతకాలి, మన గణేషు ఇల్లు ఉడవాలి, మన గణేషు వంట చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అదొక చారిత్రక బాధ్యత. ఇవాళ గణేష్ మీద వచ్చా వంట చేయడం వచ్చా నీకు? నవ్వుతాను, నవ్వకు, నువ్వు వంట చేయాలి. సో కాబట్టి ఆదర్శంగా జీవించడము అంటే మన మనస్సాక్షిగా జీవించడం. మీరు గుర్తుపెట్టుకోండి. ఒక కవిత రాసిండు ఒక కవి, వంశీకృష్ణ సార్ అని. ఆయన ఏం రాసిండంటే వినండి. ప్రేమంటే ఏంటని నేనొక యువకుణ్ణి అడిగాను. ప్రేమంటే ఏంటని, అనుష వింటున్నావమ్మా? ప్రేమంటే ఏంటని నేను ఒక యువకుణ్ణి అడిగాను. అతడు చెప్పాడు 2 శరీరాల కలయిక అన్నాడు. వాడు ఎందుకు? వాడు యువకుడు కాబట్టి. ప్రేమంటే ఏంటని ఒక నడివయస్కుణ్ణి అడిగాను. అంటే నాలాంటోని, బైరి నరేష్ లాంటోని, మా స్కైలావన్న లాంటోళ్ళని నుండి ప్రజాస్వామ్యంగా జీవించినటువంటి ఒక ప్రేమ ఉన్నది దాని వెనకాల. కాబట్టి ఆయా వయసులను బట్టి కూడా అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేవి మారుతూ ఉంటాయి. మా వేదాంతో మాట్లాడుతూ రేపు పెళ్ళైన
భార్య పిల్లల్ని ఎలా చూసుకోవాలంటే అని ఉపన్యాసం ఇస్తున్నాడు ఈ వేదాంతిక నిలబడి. నేను బయట నరేష్ని అడిగిన, వేదాంతకు పెళ్ళి అయిందా అని. పెళ్లి కాకముందే పిల్లల్ని ఎట్లా పెంచాలి, భార్యను ఎట్లా చూసుకోవాలి అని లెక్చర్ దంచుతున్నాడు తమ్ముడు. అంటే లెక్చర్ దంచినంత ఈజీ కాదు, లెక్చర్ దంచినంత ఈజీ కాదు. చెప్పిన కదా ఇవాళ నువ్వన్నా ఉండాలి ఇంట్లో, నేనన్నా ఉండాలి ఇంట్లో అనేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, మనం ఎంఎన్ఎస్ ద్వారా చేస్తున్న ఈ కులాంతర వివాహాల ద్వారా ఏం చెప్పదలుచుకున్నాము అంటే, ఈ సమాజానికి ఒక గొప్ప మెసేజ్ ఇస్తున్నాం. ఇవాళ కార్పొరేట్ కాలాన మెట్రోపాలిటన్ సిటీస్లలో కూడా కులం కన్స్ట్రక్టివ్ అయిపోయి ఏడికాడికి కులాలుగా వెంచర్లు వేస్తూ, తెలుసా, సువర్ణ భూమి అనేటటువంటి ఒక వెంచర్ వేసి బ్రాహ్మణోత్తములకు మాత్రమే ఫ్లాట్లు అమ్మబడును అని రాసిండు ఆయన. సువర్ణ భూమి వెంచర్లో బ్రాహ్మణోత్తములకు మాత్రమే ఫ్లాట్లు అమ్మబడునట. నాకు చాలామంది బ్రాహ్మణ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసిర్రు, అరే ఎవడండి ఆడు దుర్మార్గుడు, బ్రాహ్మణోత్తములకేంది, బ్రాహ్మణులలో ఉత్తములకే ఫ్లాట్లు అమ్ముతాడా, ఇదెక్కడి దారుణం అని వాళ్ళే బాధపడే పరిస్థితి, వాళ్ళే సిగ్గుపడే పరిస్థితి తెచ్చిన్నాడు. సో ఇట్లాంటి ఒక కాలంలో మనం చేస్తున్నటువంటి ప్రత్యామ్నాయ సంస్కృతి అనేది చాలా గొప్ప చారిత్రాత్మకమైనటువంటి కర్తవ్యం. అయితే వాళ్ళని కాపాడుకునేటటువంటి దాంట్లో కూడా మనం ముందుండాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఇప్పటి నుండి చుట్టాలు బంధువులు ఎవరన్నా ఉన్నారంటే అది ఎంఎన్ఎస్ మాత్రమే. వాళ్ళని పండుగలకు పిలవండి, వాళ్ళని సంతోషమైన అకేషన్లకు పిలవండి, వాళ్ళ బర్త్డేలు, వాళ్ళ పెళ్లి రోజులు ఏం జరిగినా సరే మనం వాళ్ళకు వెంట ఉండి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అయితే గణేషు చాలా అందగాడుగా ఉన్నాడు, చాలా మెచ్యూరిటీతో ఆలోచిస్తున్నాడు తమ్ముడు. కానీ ఊళ్ళల్లో ఎట్లా ఉన్నది ఒక పరిస్థితి అంటే, 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు వాడు. 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి ఊరి మీద పడి బండి వేసుకొని తిరుగుతుంటాడు, టీషర్ట్లు వేసుకొని తిరుగుతుంటాడు, బర్త్డే దావతులు చేసుకుంటుంటాడు. మనం అన్నప్రాసన అంటారు కదా, వాడు మందు ప్రాసన మొదలు పెడతాడు. వాడు బర్త్డే పార్టీలో ఒక బీరుతోటి వాడి మందు ప్రాసన మొదలవుతుంది. అది చూస్తారు ఎవరో ఒకరు. వాడు మొదట బీరు దగ్గర మొదలైనవాడు మెల్లమెల్లగా బ్రాండీ దాకా వస్తాడు, విస్కీ దాకా వస్తాడు, మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతుంటాడు, ప్రమోషన్ మెల్లమెల్లగా అప్గ్రేడ్ అవుతుంటాడు. వాడిని చూస్తారు ఎవరో ఒకరు, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చూసి ఎందుకు అట్లా వదిలిపెడతాను, వానికి పెళ్లి చేయి తిక్క కుదురుతుంది అని చెప్పేసి అంటారు. పెళ్లి చేస్తే తిక్క కుదురుతుందట. చాలా దారుణంగా చూస్తుండగానే పెళ్ళి అయిపోద్ది. బాల్య వివాహం తెలంగాణలో చాలా ఎక్కువ జరుగుతాయి. అసలు ఎవడైనా బాగుపడాలంటే వానికి గుడ్ ఎడ్యుకేషన్ ఉండాలి, గుడ్ ఎంప్లాయ్మెంట్ ఉండాలి. అవి ఏవీ లేవు. ఇవి ఆంధ్రలో ఉన్నాయి, చాలా వరకు ఆంధ్రలో చాలామంది గుడ్ ఎడ్యుకేషన్ గుడ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న నా సెంట్రల్ యూనివర్సిటీ ఫ్రెండ్స్ని చూసిన నేను. తెలంగాణలో గుడ్ ఎడ్యుకేషన్ లేదు, గుడ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఏమున్నదయ్యా అంటే పెళ్ళి ఉన్నది. ఆ పెళ్ళి చేసుకుంటే వాడు ఏం చేస్తాడు, వానికి ఉపాధి లేదు, వానికి ఉద్యోగము లేదు, వానికి ఉద్యోగానికి కావాల్సిన చదువు లేదు. కాబట్టి వాడు ఏం చేస్తాడు, పెళ్లి కాకముందు ఒక పెగ్గు తాగినోడు పెళ్ళైన తర్వాత 2 పెగ్గులు 3 పెగ్గులు 4 పెగ్గులు తాగితే వాని పెళ్లి చేసిన వాళ్ళ తిక్క కూరుతుంది. అసలు వాళ్ళు ఏమనుకున్నారు, వానికి పెళ్లి చేస్తే తిక్క కూరుతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు పెళ్లి చేసిన వాళ్ళ తిక్క కుదిరింది. వాడు రోజు తాగి వస్తున్నాడు. వచ్చే వరకు ఈ అమ్మాయి వానికి వంట చేసి పెట్టాలి, రాత్రి 12 గంటలకు వచ్చి చేపల కూర ఏదని అడుగుతాడు, రాత్రి 1 గంటకు వచ్చి మటన్ చికెన్ ఏదని అడుగుతాడు. సో ఆమె రోజు దెబ్బలు తింటూ ఉంటుంది, రోజు తన్నులు తింటూ ఉంటుంది, వాడు రోజు తాగుతూ ఉంటాడు. వాడు ఎన్ని రోజులు తాగుతాడు, పైసలు ఉన్న రోజులు బ్రాండీ బీర్లు తాగుతాడు, పైసలు లేని రోజు గుడంబ తాగడం మొదలు పెడతాడు. చీప్ లిక్కర్ కూడా చీప్ లిక్కర్ కూడా తాగుతాడు. దానికంటే కింది స్థాయి మళ్ళీ గుడంబ. వాడు గుడంబ తాగి 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 పెళ్ళైనాక 2-3 సంవత్సరాల్లో బొక్కి అయి బోరుకు వస్తుంది బండి. మన బండి సర్వీసింగ్ ఇద్దాం చూసినావా, అట్లా బోరుకు వస్తుంది బండి. మొత్తమే బొక్కి అయిపోయి ఇట్లా అవుతాడు. వాడు 2-3 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం బతకడు. కానీ వాడికి అప్పటికే 3 పిల్లలు ఉంటారు. వాడు ఆ 22-23 ఏళ్ళ వయసులో చచ్చిపోతే వాడి భార్య 20 ఏళ్ళ వయసులో 3 పిల్లల్ని పోషించాలి. ఇది తెలంగాణలో లక్షలాది మంది విధవరాన్ల కథ. ఇది నేను చెప్తున్నది లక్షలాది మంది విధవరాన్ల కథ. చాలా యంగ్ ఏజ్లో చిన్న పిల్లల్ని ఎత్తుకొని బస్టాండ్లలో నిలబడతారు. మన ప్రాణం పోతుంది వాళ్ళని చూస్తే. ఎక్కడెక్కడ జరిగింది మోసం, ఎవడు చేసిండు ఆ పాపం, ఎవడు చేసిండు ఆ దుర్మార్గం అంటే
వాళ్ళకు సరైన ఎడ్యుకేషన్ లేదు, సరైన అవగాహన లేదు, పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలో తెలియదు, పెళ్ళి ఎందుకు చేసుకోవాలో తెలియదు, భార్యని భర్త ఎట్లా చూసుకోవాలో తెలియదు, భర్తని భార్య ఎట్లా చూసుకోవాలో తెలియనటువంటి పరిస్థితులలో అట్లా దుర్మార్గాలు జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఎంఎన్ఎస్గా మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే అట్లాంటి వాటిని అడ్డుకొని మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేసి ఇవాళ గణేష్ అనూషలకు ఎట్లయితే సపోర్టెడ్గా ఉన్నామనుకుంటున్నామో అట్లా మన ఊళ్ళల్లో ఉన్నటువంటి జనాల్ని కాపాడడానికి కూడా మనం నడుము కట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. జై భీమ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు గణేష్ అండ్ అనూష. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.